టొమాటో వేయకుండా ఓన్లీ ఆనియన్స్ తో మంచి స్పైసీగా చికెన్ కర్రీ ఇలా ఒక్కసారి చేసి చూడండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది గైస్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా ఇంకా కర్రీలోకి వస్తే ఆనియన్స్ ని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని ఆయిల్ లో వేసి బాగా ఫ్రై చేసేయండి. ఎర్రగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా ఫ్రై చేసుకున్న తర్వాత మనం కడిగి శుభ్రం చేసుకున్న చికెన్ పీసెస్ కూడా అందులో వేసుకోవాలన్నమాట. నేనైతే చికెన్ ని కాల్చింది తెచ్చుకుంటాను. టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే ఎప్పుడు ఇలాగే ట్రై చేస్తుంటాను అనమాట. సూపర్ ఉంటుంది టేస్ట్. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసి బాగా కలిపి మూత పెట్టేసుకోండి. చికెన్ కొంచెం బాయిల్ అయిన తర్వాత అందులోనే పసుపు, సాల్ట్, కారం, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, కొంచెం గరం మసాలా, అలాగే మెంతాకు కూడా వేసుకొని మనం బాగా కలిపేసుకోవాలి. కలిసిన తర్వాత ఇందులో కొంచెం వాటర్ వేసి మూత పెట్టి ఒక 10-20 మినిట్స్ ఉంచితే చాలండి. మంచి గ్రేవీతో చికెన్ కర్రీ వస్తుందన్నమాట. ఇప్పుడు ఇందులోనే కొంచెం కొబ్బరి పొడి, కొత్తిమీర వేసి కలిపేసుకొని స్టవ్ సిమ్ లో పెట్టుకొని మూత పెట్టకుండా ఒక 10 మినిట్స్ స్టవ్ మీద ఉంచండి. మంచి గ్రేవీగా ఈ ఆనియన్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది అనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.